బ్రో చెప్పండి, పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి రామ్ చరణ్ కెరియర్లోనే ఇది చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఆయన కెరియర్లో చాలా మంచి మంచి సినిమాలు వచ్చినాయి, కానీ ఇది ఇంకా టాప్ లెవెల్లోకి రీచ్ అయ్యిద్ది అనుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఆయన యాక్టింగ్ స్కిల్స్ కూడా దీంట్లో మేము చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యాన్స్ అందరు కూడా హైయెస్ట్. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? పెద్ద ట్రైలర్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్, బ్లాస్ట్ అసలు మాటలేవు. అంటే 4వ తేదీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం, మూవీ రిలీజ్ కోసం. ఓకే, చూడాలి. ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టబోతుంది పెద్ద అంటే? రికార్డ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏమి కొత్త కాదు, బట్ ఈ సినిమాతో మనం ఏంటంటే ఇంకా అంటే ఆయన పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి ర్యాంక్ సాధించే అవకాశాలు, నేషనల్ అవార్డు వచ్చే అవకాశం కంపల్సరీ. చివరిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? మెగాస్టార్ చిరంజీవి తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఆయనకి ఉన్నాయి. ఫైనల్గా పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది అంటే అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతుంది. ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ మీల్స్ దొరికే అవకాశం ఈ సినిమాతో మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఉండబోతుంది అంటే కూడా అందదన్న బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం 4వ తారీఖు నుంచి ఊచకోతే. సో ట్రైలర్ చూసారా మీరు? చూసాను. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మామూలు చెప్పలేను. ట్రైలర్లో రామ్ చరణ్ గారిని ఆ కట్అవుట్ నా బాడీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాటలు లేవు. సో ఆయన పడిన కష్టానికి ఎలాంటి ప్రతిఫలం రావచ్చు బ్రో అంటే? బాక్స్ ఆఫ్ కలెక్షన్ తొలగకూడదు. ఏ మేరకు బద్దలు కొట్టింది రికార్డులు అంటే? అది చెప్పలేం అంతే, చెప్పలేరు. సో మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మీద? బాగుంటుంది. నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు రామ్ చరణ్ గారికి? రావాలనుకుంటున్నాను. వచ్చింది అనుకున్నాను నేనైతే, కానీ ఏం చేస్తాం, అది అంతే. రంగస్థలం కన్నా బాగుంటుంది అంటున్నారు. ఓకే, ఇది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో నెగిటివ్ టాక్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మెగా ఫ్యామిలీ గురించి నెగిటివ్ టాక్, సినిమాల గురించి ఏలేసుకుంటాం అంతే. ఫైనల్గా మెగా పవర్ స్టార్, సో గ్లోబల్ స్టార్ ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి మీరు ఏం చెప్తారంటే ఒక మాటలో? ఒకటే, అన్నయ్య అంతే. థ్యాంక్ యూ. పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది అంటే? వీడియో తీవా ఆల్రెడీ రామ్ చరణ్ అనే చెప్పిండు, ఒక మగధీర, ఒక RRR, దాని తర్వాత ఒక రంగస్థలం, ఇప్పుడు వచ్చే ఒక పెద్ద చరిత్రలో నిలిచిపోయిద్దని చెప్పిండు. యాజ్ ఇట్ ఈజ్ అన్న చెప్పాడంటే దానికి తిరుగులేదు. గేమ్ చేంజర్ అప్పుడు చాలా ట్రోల్ చేశారు, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం. ఈ సినిమాతో వడ్డీతో సహా ప్రతి ఒక్కటి తిరిగి చేస్తారు, గుర్తుపెట్టుకోండి ఎవరైనా. నేను ట్రైలర్ చూసిన, టీజర్ చూసిన, సాంగ్స్ విన్నా, అన్ని చూసిన. ట్రైలర్ చూస్తే మీకు ఆ ట్రైలర్ లో రామ్ చరణ్ కట్అవుట్ ఒకటి ఉండదు, ఎలా అనిపించింది మీకు? రామ్ చరణ్ గారి కట్అవుట్ ఎవరికి రాదు. చాలా మంది ట్రై చేశారు, కానీ ఆ కట్అవుట్ అనేది ఎవరికి రాదు. మేబీ వస్తే ప్రభాస్కి రావచ్చు. ప్రభాస్ అన్న అంటే కూడా నాకు ఇష్టమే. ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొట్టబోతుంది ఈ సినిమా అంటే? రాజమౌళి మళ్ళీ తిరిగి వచ్చినా సరే అలాంటి రికార్డులు కొట్టలేడు, అలాంటి రికార్డులు పెడుతున్నాం. ఈ సినిమా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? రంగస్థలం అప్పుడే నేషనల్ అవార్డు రావాల్సింది, కాకపోతే మిస్ అయింది. ఈ సినిమాతో పక్కా వస్తుంది, అందులో అయితే తిరుగులేదు. చివరిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ అన్న అంటేనే రికార్డులు బద్దలు కొట్టే ఒక హీరో, అందులో ఎటువంటి తిరుగులేదు. మగధీరతో ఫస్ట్ 100 కోట్లు కొట్టింది ఆయనే, రంగస్థలంతో ఫస్ట్ 200 కోట్లు కొట్టింది ఆయనే, RRRతో ఫస్ట్ 2000 కోట్లు కొట్టింది ఆయనే. ఇప్పుడు ఈ సినిమాతో కూడా చరిత్ర అనేది తిరగ రాస్తారు, అందులో డౌట్ అనేది లేదు. అంటే పెద్ద సినిమా చాలా గ్లోబల్ స్టార్ కాబట్టి బాగా ఇంకా ఆడిద్దాం అనుకుంటున్నా. సో ఆడాలి, ఖచ్చితంగా ఆడుద్ది, కష్టానికి ఆడాలి. ఎందుకంటే ఎంతగా కష్టపడి బాగా తీసారు. బుచ్చిబాబు కూడా బాగా డైరెక్ట్ చేశాడు కాబట్టి. ట్రైలర్ చూసారా బ్రో మీరు? ట్రైలర్ చూసాను. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? పెద్ద ట్రైలర్ మైండ్ పోయింది బ్రో. దీన్ని బట్టి ఇంకా బాడీ షేక్, ఇంకా దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా సినిమా ఇంకా బ్లాక్ బస్టర్. ఇంకా సాంగ్స్ ఎలా అనిపించింది మూవీలో? చిక్రీ చిక్రీ కావచ్చు, చిక్రీ సాంగ్స్ కానీ చాలా హైలైట్ గా ఉంది సార్. ఎలాంటి అంచనాలు ఉన్నాయి మీకు సినిమా మీద? సినిమా అయితే ఇంకా మళ్ళీ గ్లోబల్ స్టార్ సినిమా ఇంకో రేంజ్ లో ఉండిద్దని అనుకుంటున్నాను. ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టాలి? ఇంతవరకు తీసిన సినిమాలన్నింటి మీద ఇది రికార్డ్ అనేది బద్దలు కొట్టి. ఫైనల్ ఒక మాట రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? రామ్ చరణ్ గురించి ఏముంది సార్, ఇంక చెప్పడానికి ఇంకా అంత చెప్పినా తక్కువ ఇంకా ఆయన గురించి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ గా ఉండిద్ది అన్న, మేము ఊహించిన దానికన్నా చెప్పలేము. సినిమాకి ఫస్ట్ రోజు ప్రీమియం షోకి అయితే గ్యారెంటీగా వెళ్తాం. సో ట్రైలర్ చూసారా? పెద్దది సూపర్ అన్న, ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది. ఎలా ఉంది రామ్ చరణ్ బాడీ కట్అవుట్? అస్సలు కట్అవుట్ ఫుల్ ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. క్యారెక్టర్లు 3 అంటున్నారు, కాకపోతే ఏంటో మరి రివీల్ చేయలేదు. సినిమాలో రివీల్ అంటున్నారు, కానీ సినిమా థియేటర్ మాత్రం బద్దలైపోయింది. ఎలాంటి రికార్డ్స్ కొల్లగొట్టబోతుంది ఈ సినిమా అంటే? ఓజీ అనుకుంటున్నాం, ఓజీకి మించింది. ఓకే, నేషనల్ అవార్డు వస్తుందా ఈ సినిమాతో రామ్ చరణ్ గారికి? కంపల్సరీగా ఇవ్వాల్సిందేనన్న, కంపల్సరీగా ఇవ్వాల్సిందే ఈ మూవీకి. ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ గురించి కాబట్టి
కంపల్సరీగా ఇవ్వాలి. సో చివరిగా ఒక్క మాటలో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? ఎక్సలెంట్ అన్న, మెగా పవర్ స్టార్ తనయుడు కాబట్టి కొల్లగొట్టేసిద్ది అన్న మూవీ మాత్రం. థ్యాంక్ యూ. పోతుంది పెద్ద సినిమా అంటే ఎలా ఉండబడుతుందంటే మాకొర్రో చెప్తాడన్న. మీరేమనుకుంటున్నారు ఈ పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది అంటే? ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాను, బాగానే ఉంది. ట్రైలర్ చూసాక ఏమనిపించింది? బాగానే ఉండేది, బుచ్చిబాబు బాగానే తీసినట్టు కనిపిస్తుంది ట్రైలర్లు చూస్తుంటే. రామ్ చరణ్ గారు కష్టంగా కనబడుతుంది. కష్టం కనబడుతుంది మరి ఆ రకం బాడీ పెంచాడంటే ఎన్ని రోజులు జిమ్కి వెళ్ళి కష్టపడ్డాడో కనిపిస్తా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం అంటే ఎలా ఉండిపోతుందంటే బుచ్చిబాబు ఇంకా ఎలా తీసాడో ఇంకా బుచ్చిబాబు తెలవాలి. అంటే ఎలాంటి అంచనాలు ఉన్నాయి సినిమా మీద మీకైతే? అంచనాలు అంటే కనిపిస్తుంది కదా, జనాలు పెట్రోల్ అన్ని హైప్ కనబడుతుంది. ఎలాంటి రికార్డులు కొడద్దండి ఈ సినిమా? ఎలా రికార్డులు అంటే పుష్ప, మన ఇప్పుడు జస్ట్ పుష్ప ఉంది. అవును, పుష్ప అంత ఆట వచ్చని నేను అనుకుంటున్నాను. నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు రామ్ చరణ్ గారికి? రావచ్చు. చివరిగా రామ్ చరణ్ గారి గురించి పుష్ప 2కి వచ్చిందిగా, రామ్ చరణ్ కూడా రావచ్చు. సో చివరిగా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? రామ్ చరణ్ గారి గురించా? మీ అభిప్రాయం ఏంటి రామ్ చరణ్ గారి మీద, గ్లోబల్ స్టార్ మీద? రామ్ చరణ్ గారి అభిమానం మీదే బందర్ నుంచి వచ్చాను ఇక్కడికి. బందర్ నుంచి. ఆయన గురించి ఏం చెప్తారంటున్నా? ఆయన గురించి అంటే వస్తాడు చూడడానికి వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, ప్యాలండీ లెవెల్. అలా డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా చాలా బాగా చేశారు, డైలాగ్స్లు కూడా చాలా బాగా చేశారు. దీంట్లో రామ్ చరణ్ గారి 4 రకాలైన పాత్రలో దాంట్లో ఆంజనేయ స్వామి ఆ గెటప్ కూడా ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో అలాగే ఉంది రామ్ చరణ్ గారి లుక్. అలాగే క్రికెట్ బ్యాట్ పెట్టుకోవడం కూడా చాలా బాగా ఎక్సలెంట్గా పెట్టుకుని దాన్ని యూజ్ చేస్తాం కూడా చాలా బాగుంది. అలాగే రెహమాన్ గారిది సంగీతం కూడా చాలా, పాటలు కూడా మ్యూజిక్ కట్ట చాలా బాగా ఎక్సలెంట్గా కుదిరింది. అలాగే ఈ సినిమా కూడా బాగా ఆడాలని అందరూ కూడా, ప్రేక్షకులు అందరూ కూడా, అభిమానులు అందరూ కూడా చాలా మంచి ఫుల్ మిల్స్ లాగా అవ్వాలని కోరుకుంటూ, అలాగే సుకుమార్ శిష్యుడైన మన బుచ్చిబాబు గారికి చాలా బాగా తీశారు. ఇది ఉప్పు కన్నా చాలా చాలా సూపర్ హిట్ అవ్వాలని, ప్యారండీ లెవెల్లో అవ్వాలని కోరుతున్నాను. అలాగే మన మైత్రి మూవీ పార్ట్నర్ అయిన ఆయన కూడా బాగా పేరు వచ్చి మంచి బాగుండి రామ్ చరణ్ గారికి మంచి పేరు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమా ప్యారండీ లేవు అనాలో లేకపోతే వలలు లేవు అనాలో కూడా అర్థమవుతుంది, అంత బాగా తీశారు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంటుంది, రంగస్థలం మూవీ కన్నా ఎక్సలెంట్గా ఉంటుందని నేను చాలా అభిమానిస్తున్నాను. అలాగే నేను రాజమండ్రి నుంచి వచ్చాము ఇది చూస్తాకే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాం, మరి ఆయన వస్తారో లేదో తెలియదు మాకు. అలాగే ఏఆర్ రెహమాన్ గారితో ఆయన్ని చూడాలని కూడా మాకు ఆశ ఉండే ఇక్కడికి వచ్చాం. అది సంగీతం కూడా చాలా బాగా చేశారు ఏఆర్ రెహమాన్ గారు. ఒక మాటలో రామ్ చరణ్ గారి గురించి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? రామ్ చరణ్ గారి గురించి ఏముంది, పెద్ద సినిమా సూపర్ హిట్, ప్యారండీ చాలా సూపర్, మామూలుగా కాదు. రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేయండి, సాంగ్ తగ్గ సంగీతం తగ్గ సాంగ్స్, ఆ స్టెప్పులు కూడా ఎవరు వేయలేరు. అలాగా ఆయన ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో అలా ఉంది గెటప్, చాలా బాగుంది, చాలా సూపర్ హిట్ అవుద్ది అని కోరుకుంటాం. థ్యాంక్స్ అన్న. పెద్ద మూవీ అంటే? పెద్ద మూవీ బాగానే ఉండబోతుంది. ట్రైలర్ చూసారా? ట్రైలర్ ఆల్రెడీ ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే? డిఫరెంట్ క్యారెక్టర్లో అంటే వెళ్తే కానీ తెలియదు. అవునులే. సో ఎలాంటి అంచనాలు ఉన్నాయి పెద్ద మూవీ మీద అంటే? ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా హైప్లోనే ఉన్నాయి. నాకు తెలిసి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. హిట్ అవుతుంది. సో నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారా రామ్ చరణ్ గారికి సినిమాతో? అదైతే తెలియదు. చూసారా ట్రైలర్లో ఆయన కట్అవుట్లు ఎలా ఉన్నాయి అనేది? రెగ్యులర్గా ఎలా అనిపించింది మల్లయుధుడిగా పెట్టి ఆయన కట్అవుట్, ఆ బాడీ బాగుంది గెటప్. ఓకే, బట్ 3 to 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కొంచెం అది చాలా ఉన్నాయి, దాంట్లో చూడాలి. ఫైనల్గా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? ఫైనల్గా సినిమా అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రామ్ చరణ్ గారి గురించి? రామ్ చరణ్ గారి నుంచి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు, అది అంటే ఆయన గురించి అందరికీ తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ ఉండబోతుంది అన్న, మామూలుగా ఉండదు. ఇది 4th ఇండస్ట్రీకి ఇది ఒకటి. సో ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూస్తే మంట పుట్టింది అసలు. ట్రైలర్ అయితే బ్లాస్ట్ అసలు, ఎగిరిపోయినాయి.
గేమ్ చేంజర్తో డిస్మెంట్ చేశాడు. పెద్దతో డిస్మెంట్ అవసరం కావాలనే అవ్వదు. రామ్ చరణ్ గారి బాడీ చూస్తే అసలు మైండ్ పోతన్న. జిమ్ బాడీ ఎవరికి సరిపోదే కదా. కట్అవుట్ మామూలు లేదు. సో ఎలాంటి అంచనాలు ఉన్నాయి పెద్ద సినిమా మీద మీకు? గట్టిగా హైప్ అయితే ఉందన్న, ఫుల్ హైప్. సో ఎలాంటి హిట్ కొడద్దు అనుకుంటున్నారు ఈ సినిమాతో? ఇంకో రికార్డు బద్దలు కొట్టేసింది అన్న. ఓకే, నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంటుందన్న, ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? గ్లోబల్ స్టార్ గురించి సూపర్ అన్న, రామ్ చరణ్ అయితే సూపర్. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది అంటే అన్న జస్ట్ చెప్తున్నా, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిందన్న. ఓకే, మొత్తం రిలీజ్ కాకముందే మొత్తం పైరసీ చేశారు, సినిమాని మొత్తం చంపేశారు, కంప్లీట్ చంపేశారు. అసలు సినిమా కలెక్షన్స్ ఇవన్నీ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయిందన్న, మొత్తం నెగిటివ్ టాక్. కానీ పెద్దకి ఈసారి అలా ఉండదన్న. ఈసారి మా తెలంగాణలో ఖమ్మం నుంచి వచ్చా తెలంగాణ ఇంకా ప్రీమియర్ షో జివో ఇంకా రిలీజ్ చేయాలా, ఆంధ్రాకి రిలీజ్ చేశారన్న. ఇంకా ఒకటే అడుగుతున్నా మా తెలంగాణ ప్రభుత్వాన్ని, జస్ట్ మాకు ఇంకా ప్రీమియర్ షో జివో రిలీజ్ చేయండి. సినిమా ఈసారి అయితే బ్లాక్ బస్టర్ కాదన్న, అన్ని రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టిద్దాను. అసలుకి నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు రామ్ చరణ్ గారు? ఈసారి పక్కా వస్తుందన్న. రంగస్థలంలోకి మొన్న రాలేదు, ఈసారి మొత్తం తప్పు చేశారు. ఈసారి పక్కా పెద్దకైతే పక్కా లేచిపోద్దాను. అసలు నేషనల్ అవార్డు పక్కా వస్తుందన్న ఈసారి. ట్రైలర్ చూసారా? చూసినామన్నా. దానిలో కట్అవుట్ ఉంటుంది ట్రైలర్ లో, బ్రజ్ గారు కట్అవుట్ ఒకటి ఉంటుంది. ఆయన బాడీ చూస్తే మీకు ఎలా అనిపించింది? ఆ కట్అవుట్ కానీ ఆ బాడీ? అదే హనుమాన్ అదే అన్న, దానికి చాలా కష్టపడినా అన్న, చాలా కష్టపడినా, నార్మల్ కష్టపడలేదన్న. అలాంటివి రావాలన్నా కూడా అంత ఈజీగా రాదన్న. నార్మల్ బ్రిజిలర్ ఒకటి, క్రికెట్ ఒకటి, ఇంకా చాలా చాలా కష్టపడినా అన్న. సినిమా మీద అంటే అన్న సినిమా హిట్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న. చివరిగా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్కి డైరెక్ట్ ఫ్యాన్ అన్న నేను అసలు చెప్పాలంటే. రామ్ చరణ్ అన్న కోసం వచ్చిన ఇప్పుడు చెప్పాలంటే, ఖమ్మం నుంచి వచ్చిన చెప్పాలంటే అదే అన్న. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నాం కదా ఈవెంట్ దగ్గర, ఈ పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది అంటే? బ్లాక్ బస్టరే, సూపర్ బ్లాక్ బస్టర్. నాది ఒంగోలు అవతల పామూరు. ఓకే, ఒంగోలు నుంచి 101 కిలోమీటర్ ఉంటుంది. అంత దూరం నుంచి నేను ఇన్స్టాగ్రామ్లో చూసి కంపల్సరీగా చూడాలని అక్కడ నుంచి ఇంత దూరం వచ్చా. ఫోన్లో చూస్తే అయిపోయేది కదా, అంత దూరం థ్యాంక్స్ కదా. అంత అభిమానం ఎందుకంటే మీకు? అభిమానం అంటే ఆ బ్లడ్కి ఉన్నది అంతే, అది అభిమానం. రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసారా బ్రో మీరు? సో ట్రైలర్ చూడగానే మీకు ఏమనిపించింది? పెద్ద ఏంటి ఎలా ఉందా ట్రైలర్, అసలు ఎలా అనిపించింది మీకు? అది దాని గురించి తెలుసుకుందామని ఎంత దూరం వచ్చా. ఓకే, ఆ పోస్టర్లు, ఇన్స్టాలో రీల్స్, ఆ సాంగ్స్, వాటిని అసలు మూవీ ఎలా ఉంటుందని. సో ఎంత పెద్ద హిట్ అవ్వచ్చు అనుకుంటున్నారు ఈ సినిమా మీ అంచనా ప్రకారం? అంటే రంగస్థలాన్ని మించిపోతుంది. రంగస్థలాన్ని మరి నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? పక్కా రావాలి, ఖచ్చితంగా పక్కా. చివరిగా ఆయన పడిన కష్టం మనం చూసాం ఈ సినిమాలో. చూసాము, చెప్పాడు కదా మనకి. ఈ మీడియాలో చెప్తా గుట్టల పైకి ఎక్కి ఇలా కారులో వచ్చేటప్పుడు ఒక వీడియో ఒకటి వదిలాడు, చాలా వదిలాడు. ఓకే, ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే రామ్ చరణ్ గారి మీద? రామ్ చరణ్ గారు అంటే అతను బాబాయ్ తర్వాత డైరెక్ట్ ఫ్యాన్. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పెద్ద సినిమా? పెద్ద సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. పెద్ద గురించి చెప్పాలంటే పెద్ద ఫ్యాన్. ఓకే, ట్రైలర్ చూసారా? ఎక్సలెంట్ గా ఉంది. పెద్ద నేనైతే ఫ్యాన్ కాదు రామ్ చరణ్ గారికి, బట్ ఆ ట్రైలర్ లో బిగ్ ఫ్యాన్. ఆ కట్అవుట్ చూడగానే నాకు అలా అనిపించింది, నాకే గూజుంస్ వచ్చినాయి. అంటే మీరు అభిమానిగా మీరు ఎలా? నేనైతే డైరెక్ట్ ఫ్యాన్ అన్న. పెద్ద మామూలుగా ఉండదు, హైప్ వచ్చేది. హైప్. ఎలాంటి అంచనాలు ఉన్నాయి సినిమా మీద అంటే? సినిమా గట్టిగానే ఉంది. గట్టిగా ఎంతవరకు కొట్టద్దు అనుకున్నారు రికార్డ్స్? ఈసారి కొట్టేద్దా, పుష్పాన్ని కొట్టేద్ది, పుష్ప కొట్టేద్ది. రికార్డ్స్ మాట్లాడుకుంటే మెగా ఫ్యామిలీ తర్వాత ఎవరైనా ఈ సినిమాతో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? పుష్ప కొట్టేద్దా, మామూలుగా ఉండదు. పెద్దకి డైరెక్ట్ ఫ్యాన్. మరి నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారా? నేషనల్ అవార్డు పక్క రామ్ చరణ్ గారు రాసి పెట్టుకోండి. పక్క. ఎలా చెప్తారు? రంగస్థలం మిస్ అయింది. రంగస్థలం మిస్ అయింది. పెద్దకి 100కి 1000% వేసుకోండి. కంపల్సరీగా నేషనల్ అవార్డు పక్క రావాల్సిందే. ఈ షూటింగ్ చూసేటప్పుడు ఆయన గాయం కూడా జరిగింది, కానీ ప్రతి సినిమాకి కష్టపడుతున్నాడు భయ్య. ప్రతి సినిమాకి కష్టపడుతున్నాడు, ప్రాణం పెట్టి యాక్షన్స్ అవనివ్వండి, డ్యాన్స్ అవని, ఏదైనా సరే ప్రతి దీనికి కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి ఫలితం అనేది మన కాళ్ళ దగ్గరగా వస్తుంది. సో ట్రైలర్ చూసాక మీకు ఏమనిపిస్తుంది బ్రదర్ అసలు? ఇప్పటికీ మీకు ట్రైలర్ చూస్తారు కాబట్టి నేను స్పీచ్ ఇస్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తుంది. స్పీచ్కే వస్తున్నాయి. కట్అవుట్ చూస్తే కట్అవుట్ కాదు, ప్రతి సంవత్సరం ఈ సినిమా అయినా కదా, ఏ సినిమా అయినా సరే రామ్ చరణ్కి కట్అవుట్ ప్రతి సంవత్సరం విజయవాడలో కంపల్సరీగా మేము కట్అవుట్ కడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఓకే,
లాస్ట్ మూవీ ఏదైతే ఉందో అది కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ ఈజ్ కమ్ బ్యాక్ 200% పక్క. ఒక మాట చివరిగా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి. మంచి వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ. దేవుని పాసుల కోసం పాసుల కోసం దేవుడు తిరిగింది. కానీ ముందుగా అసలు ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే నిన్న అక్కడ అలౌ చేశారు కట్అవుట్ ఓపెనింగ్ పాసులు ఇస్తామని. అవునులే, మా పిల్లలు రాలేదు. ఓకే, ఇప్పుడు పాస్ కోసం వెయిట్ చేస్తాం. పాసులు అక్కడ ఇస్తున్నారు, మరి చూద్దాం. పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రామ్ చరణ్ చెప్పేదే ఉందండి, మరో రంగస్థలమే. మరో రంగస్థలం అంతకు మించి అనుకుంటున్నాను. అంతకు మించే. ఓకే, ట్రైలర్ చూసారా బాబాయ్? సార్ సాయంత్రం లాంచ్. మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా సినిమాది. సో ఒక నిమిషం ఏంటి ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుందా రామ్ చరణ్ గారికి? చివరిగా ఒక మాట రామ్ చరణ్ గారి గురించి ఒక మాట వెళ్ళిపోతున్నా. రామ్ చరణ్ గారి గురించి ఒక మాట మీ అభిప్రాయం అంటే? నెంబర్ 1 యాక్టర్. థ్యాంక్ యూ.